చేయబోతున్నారు మనం ఒకసారి చూద్దాం. ఓకే, మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన 99 మంది జాబితాలో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఎవరు, ఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి పేరు తిరువూరు కొలికిపూడి శ్రీనివాసరావు. ఫస్ట్ తిరువూరు నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. నిజంగా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు ధైర్యంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడిన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంది అనడానికి ఒక సూచికే తిరువూరు నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఎందుకంటే అమరావతి జేఏసీకి సంబంధించి దాంట్లో ముఖ్య సభ్యుడిగా పనిచేస్తూ ఆయన వైసీపీ వ్యతిరేక విధానం మీద ఫైట్ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీస్ అవ్వచ్చు, అమరావతికి సంబంధించి ఆయన చేసిన అమరావతికి ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళ తరపున అమరావతి రైతుల తరపున పోరాటం చేశారు శ్రీనివాసరావు గారు కొలికిపూడి. ఆయనని తిరువూరు నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండో స్థానం చింతలపూడిలో కూడా మొదటిసారిగా ఇక్కడ సొంగ రోషన్ కుమార్ ఇక్కడ చింతలపూడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏలూరు చూసుకున్నట్లయితే బడేటి రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బడేటి రాధాకృష్ణ మొట్టమొదటిసారిగా ఏలూరు అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇది పి గన్నవరం చూసుకుంటే ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సీట్ అని చెప్పొచ్చు. పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పి గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నారు. నిజంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఆయన పోరాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ఎన్నో కేసులు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు ఆయన్ని. దానికి సంబంధించి ప్రతిదీ ఏది జరిగినా కానీ ఆయన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో గత కొద్ది కాలంగా క్రితమే అతను టీడీపీలో జాయిన్ అయ్యి అదేవిధంగా టీడీపీ యొక్క విధానాలను ప్రజల్లో తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అలా జనాల్లోకి తీసుకెళ్తున్న మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో మహాసేన రాజేష్ని పి గన్నవరం నుంచి టీడీపీ పార్టీ తన యొక్క అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. అతను కూడా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడు. నిజంగా ఈరోజు మొత్తం లిస్టులో రెండు పేర్లు చాలా హైలైట్గా ఉన్నాయి. ఒకటి కొలికిపూడి శ్రీనివాస్, ఆయన తిరువూరు నుంచి. 2 పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్. నిజంగా ఈ పేర్లు చూసిన తర్వాత ఎవరైతే క్యాడర్లో కానీ ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే డెఫినెట్లీ ఏదో ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తాయి అనేది నిరూపించారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రతిష్టాత్మకమైన స్థానం గుడివాడ నుంచి వెనిగళ్ల రాము. ప్రత్యర్థి చూస్తే అక్కడ కొడాలని ఆపోజిట్లో ఉన్నారు. ఇక్కడ వెనిగళ్ల రాము గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన ఎన్ఆర్ఐ, అక్కడి నుంచి అమెరికాలో చాలా పెద్ద సంస్థలు నడిపిన వెనిగళ్ల రాము ఇక్కడ గుడివాడికి వచ్చి ఎన్నో ప్రజా కార్యక్రమాలలో ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాల్లో ఆయన ప్రజలకి అందుబాటులో ఉన్నారు. వాటర్కి సంబంధించి లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కటి గుడివాడికి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టయితే చాలామంది వెనిగళ్ల రాము గురించి మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గుడివాడ బరిలో దిగుతున్నాడు. మొట్టమొదటిసారిగా ఎదురువైపు చూస్తే కొడాలని చాలా ఇప్పుడు 4 సార్లు వరుసగా గెలిచి 5th టైం ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉంటాడా లేదా అనేది కూడా, అక్కడి నుంచి పోటీ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే వెనిగళ్ల రాము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ పార్వతీపురం నుంచి విజయ బోనెల పోటీ చేస్తున్నారు. ఇతను కూడా ఫస్ట్ టైం. కడప మాధవిరెడ్డి. కడప నిజంగా మనం చూసుకున్నట్లయితే మాధవిరెడ్డి కడప అనగానే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎవరన్నా కనీసం ఎదురు నిలబడి మాట్లాడాలంటేనే భయపడే ఈ పరిస్థితుల్లో మాధవిరెడ్డి గారు అక్కడ గత కొన్ని రోజులుగా కడపలో చాలా అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు. వైసీపీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న విధానాల మీద చాలా కేసులు కూడా వీళ్ళ మీద పడ్డాయి. అయినా కానీ ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నారు. అందుకనే
అది అలాగే ప్రజల్లో కూడా చాలా ఆవిడ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. అందుకని కడప నుంచి మాధవిరెడ్డి పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి. దాంతోపాటు రాజమండ్రి నుంచి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే బాపట్ల నుంచి నరేంద్ర వర్మ, విజయనగరం నుంచి పూసపాటి అదితి, అదేవిధంగా తుని నుంచి యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి యనమల దివ్య ఇక్కడి నుంచి తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ తుని నుంచి పోటీ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ తరపున. తెలుగుదేశం పార్టీలో చాలా కార్యక్రమాల్లో గత కొన్ని రోజులుగా చాలా యాక్టివ్గా ఉంది యనమల దివ్య. అందుకనే తుని నుంచి ఆమెకి మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పామరు నుంచి కుమార్ రాజా పోటీ చేస్తున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి. అరకు నుంచి మనం చూసుకున్నట్లయితే దొన్నుదొర అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కురుపాం నుంచి జగదీశ్వరి, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్. ప్రతిపాడు చూసుకున్నట్లయితే బూర్ల రామాంజనేయులు, ప్రతిపాడు కూడా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ప్రతిపాడు చాలా ప్రతిష్టాత్మకమైంది, ఎందుకంటే అక్కడి నుంచే మాజీ హోంమంత్రి అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి బూర్ల రామాంజనేయులు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఆయన చాలా అంతకుముందు గవర్నమెంట్ ఆఫీసర్స్గా చాలా కార్యక్రమాలలో ఐఏఎస్ ఆఫీసర్గా చాలా కార్యక్రమాలు చేశారు, జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. రామాంజనేయులు గారు కూడా టీడీపీ పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ నెల్లిమర్ల నుంచి కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ జనసేన పార్టీ తరపున జనసేన అండ్ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజానగరం నుంచి రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి. అదేవిధంగా కావల్ నుంచి కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడ కావల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈయన కూడా ఫస్ట్ టైం అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు ఉమ్మడి అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాయచోటి నుంచి మంటపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రాయచోటిలో గత కొద్ది కాలంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించి ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అవ్వచ్చు, వాళ్ళ పాలసీస్ మీద ఫైట్ చేస్తున్నారు. అందుకనే రాయచోటి నుంచి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఉదయగిరి చూసుకున్నట్లయితే కాకర్ల సురేష్ ఉదయగిరి నుంచి, అదేవిధంగా సూళ్లూరుపేట నుంచి నెలవెల విజయశ్రీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే టోటల్ ఈరోజు ప్రకటించిన 99 మంది అభ్యర్థుల జాబితాలో దాంట్లో 23 మంది మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వాళ్ళు పోటీ చేయబోతున్నారు. చూడాలి ఈ 23 మందిలో ఎంతమంది నెగ్గి అసెంబ్లీలో కాలు పెడతారు, లేదా మొదటి అడుగులోనే వాళ్ళు తప్పటడుగు వేస్తారా అనేది రానున్న కాలంలో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దాకా 99 మంది అభ్యర్థులు జాబితా విడుదలైంది. ఇంకా దీనికి సంబంధించి 76 మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు. దీంట్లో ఇప్పటి వరకు 99 మందిలో 23 మంది మొదటిసారి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే 76 మందిలో ఎంతమందికి మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారో లేదో అనేది చూడాలి. మొత్తంగా చూస్తే ఈరోజు 99 మంది అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం అండ్ జనసేన పార్టీకి ఒక బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో 21 ఎకరంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి మేనిఫెస్టో విడుదల చేసే కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో దానికన్నా ముందే ఇలా 99 మంది అభ్యర్థుల
జాబితా విడుదలవ్వటం నిజంగా తెలుగుదేశం జనసేన వర్గాల్లో ఒక జోష్ నింపిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ దీని తర్వాత 28న జరిగే ఆ భారీ బహిరంగ సభలో మిగతా అభ్యర్థులను కొంతమందిని ప్రకటించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. చూడాలి. మొత్తం 175 మంది అభ్యర్థుల జాబితా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది, ఆసక్తి కనబడుతుంది. చూద్దాం రానున్న కాలంలో ఎవరు టీడీపీ జనసేన పార్టీ తరపున టికెట్లు దక్కించుకుంటారో లేదో చూద్దాం.